ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి అరుగుల రాజారాం 100వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అరుగుల రాజారాం కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు గుర్త రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ మాజీ మంత్రి, ఈ జిల్లాకే రాజకీయాలు నేర్పిన వ్యక్తి, ఈ జిల్లాల ప్రజలందరూ కరెంటు మంత్రిగా పిలువబడే అరుగుల రాజారాం గారి యొక్క 100 సంవత్సరాల జయంతి, శత జయంతి సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడున్న అందరికీ వారికి నివాళులు అర్పించి వారిని స్మరించుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. 100 సంవత్సరాల తర్వాత కూడా రాజారాం గారి ఆశయాల కోసం మేము ఇంతమంది వారి ఆశయ సాధనకు పనిచేసేందుకు మేము ముంగట్టున్నాం. ఎందుకంటే వారు ఏదైతే ఆశయించినరో బడుగు బలహీన వర్గాలకు, నిమ్న స్థాయి ప్రజలకు ఏదైతే చేయాలని ఉన్నదో దాన్ని మేము ఆ ఒరవడిగా ముంగడు తీసుకుపోతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, వారి ఆశీస్సులు, వారి ప్రేమ మా పైన ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ, వారికి మళ్ళొక్కసారి ఆర్మూరు నియోజకవర్గ ప్రజలకు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా వారు ఇక్కడ కావడం కూడా సంతోషం. కనుక ఈ ఆర్మూరు పట్టణంలో నడిబొడ్డున వారి విగ్రహానికి పూలమాలలు వేసి వారిని స్మరించుకోవడం జరిగింది. స్వర్గీయ రాజారాం గారి 100వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకోవడం జరిగింది. ఆయన ఒక అరుగుల్ గ్రామంలో మామూలు వ్యవసాయ కుటుంబంలో జన్మించి ఎమ్మెల్యేగా 25 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మినిస్టర్లుగా సీఎం స్థాయి వరకు ఎదిగినంటే ఆయన కృషి చాలా గొప్ప. ఇది రాజకీయాలు ఆయన బీసీ నాయకుడుగా, బడుగు బలహీన వర్గాల నాయకుడుగా, బడుగు బలహీన ప్రజల అభివృద్ధి ఎంతోనో కృషి చేశారు. ఆ రోజు ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ కూడా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. ఎప్పుడూ కూడా స్వర్గీయ రాజారాం గారి సేవలు మరువలేని, ఆయన జయంతి వర్ధంతిని ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటూ ఆశయ సాధన కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేశారు. అరుగుల రాజారాం గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని దళిత సంఘాల ఆధ్వర్యంలో కూడా మేము వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి అయినా అరుగుల రాజారాం అయినప్పటికీ ఒక అరుగులకే పరిమితం కాకుండా యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక గ్రామాలకు ఒక కరెంటు మంత్రిగా ఎన్నో, దాదాపుగా ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో ఒక అడవి ప్రాంతంలో దాదాపు నెల రోజులు అదే అడవి ప్రాంతంలో ఉండి పోల్స్, కరెంటు పేద వర్గాలకు అందించిన చరిత్ర అరుగుల రాజారాం. మరి అంతేకాకుండా 1982-84 మధ్యలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు దళిత విద్యార్థుల కోసం అనేక హాస్టళ్లు స్థాపించి, మరి ఆర్మూర్లో కూడా ఈరోజు బాయ్స్ స్కూల్ పక్కన నిర్మించినటువంటి హాస్టల్ ఆయన యొక్క చలవాలని జరిగింది. మరి అంతేకాకుండా ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల లోపల ఈరోజు ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టపై ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు సిద్ధిలగుట్టకు అధిక సంఖ్యలో విచ్చేసి శివాలయంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి రామాలయం, దుర్గామాత, దత్తాత్రేయ, అయ్యప్ప, ఇల్లమ్మ తల్లి, ఏకశిల స్తంభం వద్ద హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. 4 జిల్లాల నుండి దాదాపు 14,000కు పైగా మంది భక్తులు విచ్చేశారు. సిద్ధిలగుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రామాలయంలో జయయజ్ఞం కార్యక్రమం, అలాగే సిద్ధిలగుట్టపై నిరంతరం సేవ చేస్తున్న సిద్ధిలగుట్టపై సేవా భక్తులందరికీ దాదాపు 100కి పైగా యువకులచే శ్రీ దత్తాత్రేయ పారాయణం, స్వామివారికి అభిషేకం, పలు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కొండాల మనోజ్ రెడ్డి, లక్షిత, పోచంపల్లి గ్రామస్తులు, వారి కుటుంబ పరివారం సిద్ధిలగుట్టపైకి వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుమన్, పిసి గంగారెడ్డి, కొడుగుల మల్లయ్య, అజరి సతీష్, కొంత మంజుల మురళి తదితరులు పాల్గొన్నారు.
हिरण्यपात्रं मदो पूर्णं ददारे मदिभ्यः स्वानिधे एकदा ब्रह्मण उपहारते एकदैवेतमानस्य आयुर्वेदो ददाति आशत्वायुर्जच्चवादमासे यातानासर्वमग्नागदायिक्मोगं सुमना सत्तुः अद्य गोजाते वक्ता प्रथमो देवविषक्को आयगच्छ सर्वाः ह्याभयन्त सर्वाः यातो धन्यः आशो यस्सम्भ्रवरुणावता भ्रोषम సంధారయామి భస్మం గిన్నె మీద పెట్టుకున్నారా నేను దానం చేసుకోండి మీరు చేస్తలేదు చిత్తం అడిగినట్టున్నా నాకు వేరే చెప్పి ఇబ్బంది లేదు. దేశ భాషల్లో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం మనం పెడతాం. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి అరుగుల రాజారాం విగ్రహానికి బీజేపీ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎండ లక్ష్మీనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు భూపత్ రెడ్డి, మాజీ మంత్రి అరుగుల రాజారాం జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్ లో సిఐ శ్రీలత సత్య న్యూస్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా సిఐ శ్రీలత సత్య న్యూస్ తో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఒకే ఒక్క మహిళా పోలీస్ స్టేషన్ ఉందన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఏ మూలన ఉన్న భార్యాభర్తలు తమకు సమస్యలు ఉన్నట్లయితే తమ ఫిర్యాదులను మహిళా పోలీస్ స్టేషన్లు ఇవ్వవచ్చని తెలిపారు. సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామని సిఐ శ్రీలత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ మరి మహిళా పోలీస్ అధికారి అయినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలత గారి సన్నిధానంలో మనం ఉన్నాము. వారి నుండి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతకాలంగా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు, అలాగే మరి ఇప్పటి వరకు మహిళలకు సంబంధించినటువంటి ఎన్ని కేసులు మీ దృష్టిలోకి మరి ఫిర్యాదుల ఆర్జీల రూపంలో వచ్చాయి, ఎన్ని కేసులు పరిష్కరించగలుగుతున్నారు, మరి కేసుల్లో ప్రధానంగా పురుషుల నుంచి కానీ మరి వారి అత్త మామల నుంచి కూడా వేధింపులు ఉంటాయి, మరి అవి ఏ విధంగా ఉంటాయి? ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్లో నిజామాబాద్లో ఇక్కడ ఛార్జ్ తీసుకొని నియర్లీ 4 months అవుతుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత రెగ్యులర్గా మాకు డిస్ట్రిక్ట్ జ్యూరిడిక్షన్ ఉన్న పోలీస్ స్టేషన్ కాబట్టి పర్ డే 2 or 3 పిటిషన్స్ మాకు వస్తూనే ఉంటాయి. ఎవ్రీడే మేము కౌన్సిలింగ్ బేసిస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ ఇచ్చుకుంటూ వాళ్ళ ఫస్ట్ భార్యకి భర్తకి కౌన్సిలింగ్ చేస్తాము. ఆ కౌన్సిలింగ్లో ఒకవేళ పరిష్కారం కాని పక్షంలో వాళ్ళ తల్లిదండ్రులతో కూడా కాని పక్షంలో పెద్ద మనుషులను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ విధంగా 3 to 4 సిట్టింగ్స్ వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి కాంప్రమైజ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాము కలపడానికి. ఒకవేళ వాళ్ళు కలవలేని పరిస్థితులు ఏమైనా ఉంటే అమ్మాయి భర్తతో కలిసి ఉండడానికి అనుకూల పరిస్థితులు లేవు అని చెప్పిన క్షణంలో మేము ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా వరకట్న పిశాచ్ అనేటువంటిది మన భారతదేశానికి మహిళల పాలిట అదొక మరి చాలా భయంకరమైనటువంటి ఘోరంగా మరి చాలా మంది పెద్దలు మన నిఘంటువులో కూడా వర్ణించి ఉన్నారు. మరి వరకట్నానికి సంబంధించి మరి ఏ విధమైనటువంటి కేసులు మీరు పరిగణలోకి తీసుకుంటారు? మరి మహిళలు ప్రధానంగా వరకట్నం గురించి చెప్పేటటువంటి అంశాలు ఏంటి? ఓన్లీ వరకట్నం రిలేటెడ్ ఇష్యూస్ ఏమి రావండి మా దగ్గర. అన్ని కూడా ఫిజికల్ మెంటల్ హెరాస్మెంట్ కూడా ఉంటుంది. వరకట్నం ఒకటే ఇష్యూ ఉండదు. వాళ్ళ ఇంట్లో ఇన్లాస్తో కూడా వాళ్ళకిద్దరికి రిలేషన్షిప్స్ డెవలప్ కాక అత్త మామలకి కోడలకి వాళ్ళ ఇంట్లో ఉన్న ఇన్లాస్ కూడా వాళ్ళ రిలేషన్ బాండింగ్ లేకపోవడం వల్ల కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయి, అండర్స్టాండింగ్ లోపం వల్ల. అలాంటి ఇష్యూస్లో కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తాము. ఒకవేళ అవసరమైతే వేరు కాపురం పెట్టడానికి వాళ్ళిద్దరికి మధ్యలో భార్యకి భర్తకి మధ్య కరెక్ట్గా రిలేషన్షిప్ డెవలప్ అవ్వడానికి వేరు కాపురం పెట్టమని సలహా ఇస్తాము. అప్పుడు కూడా వాళ్ళ ఇన్లాస్ ఇన్వాల్వ్మెంట్ అవి ఉన్నట్లయితే అప్పుడు మేము 498A కింద కేసు రిజిస్టర్ చేస్తామండి.
కేసులు అయిన తర్వాత కూడా ఒకవేళ భార్యాభర్తల మధ్య కానీ ఈ రెండు ఫ్యామిలీస్కి మధ్య రాజీ కుదరాలనే ఒక ఆలోచనకు వాళ్ళు వచ్చినప్పుడు లోక్ అదాలత్లో కూడా మనకు ఎవ్రీ 3 monthsకి కాంపౌండబుల్ గురించి మేము కాల్ ఫర్ చేస్తాం కాబట్టి అప్పుడు కాంప్రమైజ్కి సిద్ధంగా ఉన్న జంటలకు కూడా మేము కాల్ చేసి కలపడానికి ప్రయత్నం చేస్తాం. చాలా సంవత్సరాలు కాపురం చేసిన జంటలు కావచ్చు, వాళ్ళు మీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసుకుంటే మరి బాధితుడికి ఎలాంటి సమాచారం ఇస్తారు, మరి బాధితుడు కూడా అతనిలో పరివర్తన మార్పు చెందడానికి మరి వారికి ఎలాంటి అవకాశాన్ని కల్పిస్తారు? బాధితురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి పిటిషన్ ఇవ్వగానే మేము కన్సర్న్ రెస్పాండెంట్ వాళ్ళకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తామండి. మీ భార్య మీ మీద పిటిషన్ ఇచ్చింది, మీ ఇంట్లో వాళ్ళు ఇంతమంది మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేస్తాము. వాళ్ళు వచ్చే రోజు వాళ్ళకు ఒక డేట్ రోజు రమ్మని చెప్తాము. అదే రోజు వీళ్ళని కూడా బోత్ పార్టీస్ని కూడా కాల్ఫర్ చేసి కౌన్సిలింగ్ చేస్తాము. మ్యాక్సిమం వాళ్ళకు అవకాశం అంటే 3 సిట్టింగ్స్లో అంటే 45 days టైం తీసుకుంటాం. మేము మ్యాక్సిమం కౌన్సిలింగ్ చేసి 2-3 దఫాలుగా వాళ్ళని కలపడానికి ప్రయత్నాలు చేస్తాం. వినని పక్షంలోనే కేసులు రిజిస్టర్ చేస్తాం. నందిపేట్ మండలంలో ఎంవీఐ వివేకానంద రెడ్డి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎంవీఐ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ నందిపేట్ మండలంలో ప్రైవేటు విద్యా సంస్థల బస్సులకు ఫిట్నెస్ లేని కారణంగా 4 బస్సులను సీజ్ చేయడం జరిగిందని, అనంతరం బస్సులను పోలీస్ స్టేషన్ కు తరలించామని తెలిపారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తమ బస్సులకు తప్పనిసరిగా ఫిట్నెస్ చేయించాలని సూచించారు. అదేవిధంగా ప్రతి వాహనదారులు తమ వాహనాలకు సకాలంలో పన్ను చెల్లించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున జరిమానా విధిస్తామని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. గౌరవ తెలంగాణ రవాణా శాఖ మంత్రులు మరియు ట్రాన్స్పోర్ట్ కమిషనర్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిజామాబాద్ గారి ఆదేశాల మేరకు ఫిట్నెస్ లేకుండా స్కూల్ బస్సులను తనిఖీ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు నందిపేటకి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 4 స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నవి గమనించినాం. వాటికి సీజ్ చేసి వాటికి పెనాల్టీలు విధించి వాటిని మా ఉన్నతాధికారులకు నివేదించాం. ఒక వెహికల్కి నంబర్ లేకుండా తిరుగుతుంది, ఇంకా కొన్ని వెహికల్స్కి డ్రైవర్లు అనుభవం లేని డ్రైవర్లు నడుపుతున్నట్టు గుర్తించాం. వాహనదారులకి ఇచ్చినటువంటి సమయం ఈ నూతన విద్యా సంవత్సరం మొదలైన సందర్భంలో ఈ బడులు ఓపెన్ కాకముందే అన్ని స్కూల్ బస్సులు తగినటువంటి రిపేర్లు చేసుకొని వాళ్ళు ఫిట్నెస్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కొంతమంది నిర్లక్ష్యం వహించి ఎలాంటి ఫిట్ లేని బండ్లు, కండిషన్ లేని బండ్లు, అనుభవం లేని డ్రైవర్లు వాళ్ళతోని వాహనాలు నడిపి పిల్లలకు సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ లేకుండా ప్రమాదభరితంగా తీసుకెళ్ళినందువల్ల ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణిస్తుంది. సో నేటి బాలలే రేపటి పౌరులు, వారి యొక్క సేఫ్టీ అందరి ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. కాబట్టి ఈ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ లేనట్లయితే కళాశాలల యాజమాన్య అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ విజ్ఞప్తి, వాహనదారులకు కూడా స్కూల్ బస్సులతో పాటు ఈరోజు ఫిట్నెస్ లేకుండా, ట్యాక్సులు కట్టకుండా, మిగతా ఇన్సూరెన్స్ పేపర్లు అట్లాంటివి లేకుండా తిరుగుతున్నటువంటి మిగతా వాహనాలు, టాటా ఏసులు అయితేనేమి, ట్రాక్టర్ ట్రైలర్లు అయితేనేమి, మినీ గూడ్స్ కానీ, గూడ్స్ వెహికల్స్ కానీ అట్లాంటి వాటిని కూడా ఈరోజు తనిఖీ చేసి సీజ్ చేసి నందిపేట పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. సో వాహనదారులందరికీ విజ్ఞప్తి, 2 వీలర్ వాహనదారులు అయితే మీరు తప్పనిసరి హెల్మెట్ ధరించి, ఒక క్వాలిటీ హెల్మెట్, దానికి చిన్ స్ట్రాప్ ఉంటుంది, అది కూడా ధరించి నడపండి. లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అనేటటువంటివి వెహికల్కి తప్పకుండా ఉంచుకోండి. ట్రాన్స్పోర్ట్ వాహనాలు అయితే, కార్ అయితే సీట్ బెల్ట్ ధరించాలి. అలాగే ట్రాన్స్పోర్ట్ వాహనాలు అయితే వాటికి అదనంగా ఫిట్నెస్ మరియు పర్మిట్ అనేది ట్యాక్స్ అనేటటువంటిది ఉంటుంది. సో అవన్నీ కూడా టైం టు టైం చెక్ చేసుకొని, ఒకవేళ కట్టనట్టయితే మీ అంతటా మీరు కట్టుకుంటే చాలా తక్కువ పెనాల్టీతో మీరు ఆన్లైన్లో పేమెంట్ కూడా చేసుకోవచ్చు. లేనట్లయితే ఎప్పుడైతే పట్టుబడుతుందో వాహనం అప్పుడు 200% పెనాల్టీ విధించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి జ్ఞప్తి అందించుకొని సకాలంలో మీ వాహనం యొక్క పన్ను చెల్లించి అన్నిటికీ ఫిట్నెస్ మరియు ఇన్సూరెన్స్ లాంటి పత్రాలన్నింటినీ పొందవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేనట్లయితే తనిఖీలలో పట్టుబడితే చాలా హెవీ పెనాల్టీలు, మరియు అలాగే మీకు వెహికల్ సీజ్ అవ్వడం ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.
ఆర్మూరు పట్టణంలోని ఇస్కాన్ కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం రోజున జగన్నాథ స్వామి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుభద్ర మాయ వద్ద పంచామృతంతో తయారు చేసిన కుండలను భక్తులు వేలంపాటలో పాల్గొని 25,000కు దక్కించుకోవడం జరిగింది. అనంతరం భక్తులు భజన, కీర్తన, భగవద్గీత పారాయణం, హరినామ స్మరణతో జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. నిజామాబాద్ ప్రెసిడెంట్ రామంతరాయ్ ప్రభుజీ, ఆర్మూర్ ప్రెసిడెంట్ ఆదిపురుష ప్రభుజీ మాట్లాడుతూ కోట్లాది కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ లభించినందుకు మనము భగవంతుని నామస్మరణ చేయడం వల్ల పునర్జన్మ ఉండకుండా వైకుంఠ ప్రాప్తి చెందుతుందని చెప్పారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. వేల్పూర్ మండలం పోచంపల్లి గ్రామ శివారులో అదుపు తప్పి కుంటలో పడ్డ కారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. తన పొలం దగ్గరలోని బండరాయి వాగు మత్తడిలో మోటార్ ని దించి అక్కడే వరద కెనాల్పై పెట్టిన తన కారును కట్టపై రివర్స్ తీస్తుండగా అదుపు తప్పి మత్తడి నీళ్ళలో పడి కారుతో పాటు మునిగిపోయాడు. అక్కడున్న వారు 100 డయల్ కు ఫోన్ చేయగా పోలీసు వారు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని చేపలు పట్టే వ్యక్తులు అశోక్ ఠాకూర్ కిషన్ సాయంతో కారును బయటకు వెలికి తీసి చూడగా రమేష్ చనిపోయి ఉన్నాడు. అతని భార్య ఏమైనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు.
అది గుద్దుకుంది ఆడనే ఉల్టా పడ్డది. వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రశాంతన యువసేన ఆధ్వర్యంలో ఉచితంగా నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. సర్పంచ్ రాజేశ్వర్, మాజీ ఆర్టీఐ మెంబర్ రేగులరాములు మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని కలవడానికి వచ్చిన వివిధ ప్రజాప్రతినిధులు మరియు కుల సంఘాల నాయకులు ఇచ్చినటువంటి ఈ నోటు బుక్లను 75 మంది విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రశాంతన యువసేన సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు వేల్పూర్ మండలంలోని అమనాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రశాంతన యువసేన తరపున నోట్ బుక్స్ పంపిణీ, పిల్లలకు నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే మంత్రి గారిని, ఇంతకుముందు గతంలో ఉన్న మంత్రి గారిని, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని వివిధ గ్రామాల నుంచి వీడీసీలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీడీసీలు కావచ్చు కలిసినప్పుడు మర్యాదపూర్వకంగా పూలదండలు కావచ్చు, బోకే కావచ్చు, సెలవు కావచ్చు తీసుకొచ్చి ఇచ్చేవారు. దానికి అవి తీసుకొని ఎక్కడో ఖరాబ్ అయితే ఎక్కడి పడేస్తారు కాబట్టి వాటిని తిరస్కరించి మంత్రి గారు నా నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ, పేద పిల్లలు ఉంటారు కాబట్టి వారికి కూడా మంచి చదువు చెప్పాలన్న ఉద్దేశంతో వారికి తల్లిదండ్రులకు భారం కాకుండా ప్రతి సంవత్సరం ఒక స్కూల్లో నోట్ బుక్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. వారికి ఇచ్చినటువంటి నోట్ బుక్స్ను అక్కడిక్కడ ఎక్కడ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం నుండి గవర్నమెంట్ స్కూళ్ళలోనే పేద పిల్లలకు నోట్ బుక్స్ పంపిణీ చేయమని వారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే పోయిన సంవత్సరము ఉడరకాలంలో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరము ప్రశాంతన గారికి అభిమాన గ్రామం అయినటువంటి అమలాపూర్ గ్రామాన్ని ఎంచుకొని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు దాదాపు 70 మంది పిల్లలకు ఈరోజు వాళ్ళకి ఎంత అవసరం అన్ని నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు కూడా మీరు ప్రశాంతన గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బాగా ఉంది కాబట్టి మీరు మంచిగా చదువుకొని మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకు, మీకు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు ప్రశాంతన యువసేన తరఫున చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇక ముందు కూడా తీసుకెళ్ళి పేదలకు హెల్ప్ ఇస్తామని చెప్పి చేస్తున్నాం. అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ప్రశాంత్ రెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బొగ్గు గనుల ప్రైవేటీకరణను మానుకొని సింగరేణికి గనులను కేటాయించాలని సిపిఎం అఖిల భారత నాయకులు బి వెంకట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎవరైతే ఏలంలో ఎక్కువ ధరను కోట్ చేస్తారో వారికి ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఆ ప్రక్రియని తెలంగాణలో ప్రారంభించారు. సింగరేణి లాంటి ప్రతిష్టాకరమైన సంస్థలకి బొగ్గు గనులని యానంలో పాడుకోండి అని చెప్పటం అని అంటే ఇది దేశద్రోహము, దేశ విద్రోహము. మన సహజ వనరులన్నింటినీ కూడా కార్పొరేట్లకి, అదానీ లాంటి వాళ్ళకి ఇవ్వటం తప్ప మరొకటి కాదు. అందువల్ల తక్షణం ఇది దేశానికి సింగరేణి అని అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆయువు. సింగరేణి లేకపోతే విద్యుత్ లేదు, సింగరేణి లేకపోతే ఉచిత కరెంటు లేదు, సింగరేణి లేకపోతే తెలంగాణ రాష్ట్రం అంధకారంలో ఉంటుంది. అలాంటి సింగరేణి బొగ్గు గనులని యాలంతో కాకుండా అవసరమైన మేరకు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణ కమిటీ 27, 28 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించింది. కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించాలి, ఇది దుర్మార్గమైందనేది. అలాగే అనేక ప్రజా సంఘాలు ఇప్పటికే సిఐటియు, మిగిలిన సంఘాలు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉంది. ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా సహజ వనరులు అనేవి ఇది భవిష్యత్తుకి సంబంధించింది. ఇతరే మనం కొన్నిటిని సృష్టించుకోగలుగుతాము, మానవ నిర్మితమయ్యే కొన్ని ఉంటాయి. కానీ మైనింగ్ అనేది ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వనరు. ఇది ఎవరి నియంత్రణలో ఉండాలి? అసలు మీరు ఎందుకు ఏలం వేస్తూ ఉన్నారు? మీ ఉద్దేశం ఏమిటి? ఇవాళ భారతదేశంలో కోల్ ఇండియాతో పాటు అనేకం ఉన్నాయి. భారతదేశంలో బొగ్గుని నియంత్రిస్తూ అనేక సంస్థలకి బొగ్గును సరఫరా చేస్తున్న కోల్ ఇండియా ఉంది. ఇతర రాష్ట్రాలు అనేక కోల్ మైన్స్ ఉన్నాయి. వాటికి మీరు ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి?
ఎందుకు వేలం పాటలు పెట్టాలి? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సింగరేణికి మీరు వేలంలో కాకుండా ఒక మైనింగ్ని కేటాయిస్తే దాంతో ఏం జరుగుతుంది? ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆరోపించారు. ఈరోజు ఏదైతే అలీసాగర్ గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్టర్తో జరిగినటువంటి ఒప్పందం మేరకు వేతనాలు సక్రమంగా చెల్లించటం లేదు. గత 4 నెలల నుండి కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో అనేక మంది కార్మిక కుటుంబాలు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతోటి అప్పుల పాలై పిల్లలకి బడులకు పంపుకోలేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది. ఇట్టి విషయం గతంలోనే మేము కాంట్రాక్టర్తో మాట్లాడినాం, అట్లాగే లేబర్ అధికారులకి మాట్లాడినాం. అయినా ఈరోజు కాంట్రాక్టరు వేతనాలు ఇవ్వలేదు. ప్రధానంగా తమకు సంవత్సరం నుండి బిల్లులు రాలేదు అనే పేరుతోటి బిల్లులు వచ్చినప్పుడే కార్మికులకు జీతాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. దీని మూలంగా కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రెండో వైపు ఈరోజు కార్మికులతో ఏదైతే కాంట్రాక్టర్కు చేసుకున్నటువంటి ఒప్పందం ఉన్నదో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం కాలపరిమితి ముగిసినప్పటికీ 2 సార్లు పొడిగించడంతో కార్మికుల వేతనాలు మాత్రం పెంచడం లేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు కనీస వేతనాల జీవో అమలు జరపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది, అధికారులది. కానీ ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులకు కనీస వేతనాలు అమలు జరపకుండా సక్రమంగా పిఎఫ్ ఈఎస్ఐ కట్టకుండా కార్మికులకు ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలని ఇవ్వకుండా ఈరోజు వెట్టి చాకిరీ చేయించుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, ఇరిగేషన్ అధికారులు జోక్యం చేసుకొని, జిల్లా కలెక్టర్ చొరవతోటి ఈరోజు కార్మికులకు బకాయి ఉన్నటువంటి 4 నెలల వేతనాలు చెల్లించాలని, కనీస వేతనాలను అమలు జరపాలని, ఏదైతే బిల్లులకు సంబంధం లేకుండా కార్మికులకు నెల వేతనాలు వచ్చేటట్టు చర్యలు చేపట్టాలని వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే కాలంలో కార్మికులతోటి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని తెలియజేస్తాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి నిధులను రికవరీ చేయాలని పీడీఎస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎస్సీ స్టడీ సర్కిల్ అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయని పీడీఎస్ విద్యార్థి సంఘంగా గత 10వ తారీఖు నాడు జిల్లా ప్రజావాణి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయ్యా కలెక్టర్ గారు, ఎవరైతే అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారో వాళ్ళకే విచారణగా మీరు ఆదేశించడం దారుణం. వెంటనే ఆ విచారణ అనేది పై అధికారులకు ఇవ్వాల్సిందిగా మేము పీడీఎస్గా మిమ్మల్ని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఎస్సీ స్టడీ సర్కిల్లో జరిగిన అవినీతి అక్రమాల మీద, అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖలో జరిగిన 4వ తరగతి సిబ్బందిని పై అధికారులకు తెలియకుండా రూల్స్కు విరుద్ధంగా వాళ్ళని నియమించుకోవడము, వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు తీసుకోవడము, అదేవిధంగా 4వ తరగతి సిబ్బందిని వాళ్ళ ఇంటి పని చేయించుకోవడము, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న వార్డెన్ల దగ్గర ఆర్థిక వసూళ్లకు జిఎస్ డిఓ గారు శశికళ గారు పాల్పడడం దారుణం. అదేవిధంగా ఎస్సీ స్టడీ సర్కిల్ సంబంధించిన దానిలో హెచ్డబ్ల్యూ మారుతి హస్తం ఉండడం, ఈ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిద్దరి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా, విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తాం. ఇందల్వాయి మండల పరిధిలో నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరిశీలించారు. ఇందల్వాయి నుండి భీమ్గల్ వెళ్లే రోడ్డులో గల మురుగు వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు జనవరి 19వ తేదీన 2024లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ యొక్క హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం అంచనా విలువ 5 కోట్ల రూపాయలు ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అధికారులను మరియు కాంట్రాక్టర్లను పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, పనులను నాణ్యతతో నిర్మించాలని, నిర్మాణ పనులకు సంబంధించిన మ్యాప్ను సంబంధిత అధికారులు ఎమ్మెల్యేకు చూపించారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పనులను నాణ్యతతో నిర్మించాలని
నిర్మించాలని, వచ్చేది వర్షాకాలం ఉన్న నేపథ్యంలో త్వరలో పనులు పూర్తి చేయాలని, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని పనులు నిర్మించాలని సూచించారు. 5 కోట్లతో మురుగుపోకపోయిన బ్రిడ్జి పనులను 2 నెలల్లో పూర్తి చేశామని కాంట్రాక్టర్ అధికారులకు ఎమ్మెల్యే వివరించారు. ఆర్డీఓకు ఫోన్ ద్వారా లింగాపూర్ వాగు బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వ పని ఉన్నందున ఇసుక కొరత లేకుండా పనులు సజావుగా జరిగే విధంగా ఎంఆర్ఓ ఆదేశాలు చేయాల్సిందిగా ఎమ్మెల్యే ఆర్డీఓకు వివరించారు. ఇందలవై బస్టాండ్ ముందు బ్రిడ్జి పక్కన వర్షంతో రోడ్డు పూర్తిగా చెడిపోయినందున ఆర్టీసీ అధికారులు, ఆర్ఎన్బి శాఖ అధికారులు సమన్వయంతో రోడ్డు పనులు పూర్తి చేయాల్సి ఉందని వారు అధికారులకు సూచించారు. వెంటనే అధికారులు స్పందించి బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు పూర్తిగా చెడిపోవడంతో వాహనదారులకు చాలా ఇబ్బంది కలుగుతున్నందున వెంటనే ఆర్టీసీ అధికారులు, ఆర్ఎన్బిఏఈ తక్షణమే పనులకు మరమ్మతులు చేయాల్సిందిగా వారిని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతల కిషన్, సంతోష్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. యాక్సిడెంట్ అవుతుంది కానీ మన వాళ్ళకి చెప్పి ఏదైనా ఎమర్జెన్సీ కింద అది చెప్పియండి, ఏదైనా చూద్దాం. అదొకటి ఇక్కడ అన్సన్పల్లి టర్నింగ్ లో కూడా అంతే మన ఒక యాక్సిడెంట్ ఇద్దరు చనిపోయింది. ఇక్కడ పోయేటప్పుడు నేను చూసుకుంటాం. అది ఏం మట్టి వేయడానికి ఏముంది, ఇప్పుడు ఏదైనా ఇది చాలా హైట్ దానికి రోడ్ ఫిల్అప్, రోడ్ లెవెల్ చేయడానికి మనకు ట్రావెల్ కావాలి. మనోళ్ళేమో ఎంఆర్ఓ వాళ్ళ అఫీషియల్ వర్క్ అది, వాళ్ళ వాళ్ళ డాక్యుమెంట్ లొకేషన్ అలా ఎత్తపోయిన వెనకకెత్తాయి మీదేం పని. ట్రావెల్ ఎక్కడ నుండి తీసుకున్నారు ఏదో మాట్లాడుకుంటారు, ప్రైవేట్ ల్యాండ్ ఇంకేదైనా అసలు ల్యాండ్ ఏదైనా మాట్లాడుకుంటారు. దాన్ని మనం చూడండి. ఇందలవై మండలంలోని మోరివాగు ఏదైతే మన దర్పల్లి భీమ్గల్ ఇందల్వాయి రోడ్ ఉందో ఆ వాగు పైన కన్స్ట్రక్ట్ చేసినటువంటి బ్రిడ్జ్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. దీని టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ 5 కోట్లు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే వర్క్ చాలా ఫాస్ట్గా అవుతూ ఉంది. మంచి వెరీ స్టాండర్డ్గా కడతా ఉన్నారు. తక్కువ టైంలోనే బాగా కట్టారు. మేము ఆయనలో కూడా చెప్పాము ఏదైనా ఉంటే కూడా ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని చెప్పాము. సో ఈ బ్రిడ్జ్ని కూడా వానాకాలం లోపల కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులను, తర్వాత కాంట్రాక్టర్ వీళ్ళని కోరుతా ఉన్నాం. ఇది చాలా మెయిన్ రోడ్ ఇప్పుడు ఫ్యూచర్లో. సో ఒకటి దీన్ని పరిశీలించడం జరిగింది. ఈ వర్క్ కూడా త్వరలోనే ఒక 2 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. సిరికొండ మండలం తూంపల్లి గడుకోల్ సిరికొండ గ్రామంలో సాగులో ఉన్న పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిరికొండ మండలంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎఫ్ఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తూంపల్లి, సిరికొండ, గడుకోల్, మైలారం గ్రామాల్లోని పేదలు సాగు చేసిన భూములకు పట్టాలు ఇవ్వాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ డిమాండ్ చేశారు. సిరికొండ, మైలారం, గడుకోల్, తూంపల్లి గ్రామాలు సాగుదారులు 50 సంవత్సరాలుగా సాగు చేస్తుంటే అందులో లక్షలు ఖర్చు చేసిన భూముల్లో విత్తనాలు వేయకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుపడడం సబబు కాదని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే సాగులో ఉన్న పేదలకు పట్టాలిచ్చి రైతు బంధు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్, ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులు దామోదర్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని తూంపల్లి, అట్లాగే సిరికొండ, మైలారం ఈ గ్రామాల్లో చాలా మందికి పేదవాళ్లకు, ముఖ్యంగా బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు పాత పట్టాలు వచ్చినటువంటి భూములు ఉన్నాయి. అంతేకాకుండా తూంపల్లి లాంటి గ్రామాల్లో 1980లోనే సాగు చేసినటువంటి భూములు ఉన్నాయి. అవి షార్ట్ లైట్లో చూసినా, ఏ యంత్రాల ప్రకారం చూసినా వాళ్ళు అనేక రకాల పంటలు, పత్తి వేసినటువంటి భూములు, అట్లాగే మొక్కజొన్నలు, గాలి పంటలు వేసినటువంటి భూములు ఉన్నటువంటి భూముల్ని ఈ హక్కు పత్రాలు ఇవ్వకుండా, ఈ సంవత్సరం కూడా హక్కు పత్రాలు ఇవ్వకుండా సాగుకు అడ్డుపడుతున్నటువంటి స్థితి ఉన్నది. అంటే ఒకవైపున ప్రభుత్వమేమో 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తామని దరఖాస్తులు పెట్టించుకొని ఆ దరఖాస్తులను కూడా పరిష్కారం చేయకుండా వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఏ క్రైటీరియాగా చూసినా 75 సంవత్సరాలు ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి వాళ్ళైతే ఆ భూములలో వాళ్ళు సాగు చేసుకున్నట్టయితే వాళ్ళకి హక్కులు కల్పించాలా 10 ఎకరాల వరకు అని చెప్పి చట్టం చెప్పినా కూడా ఆ చట్టాన్ని అమలు చేసినటువంటి స్థితిలో ఫారెస్ట్ అధికారులు పోవటం లేదు. వెంటనే ఎంఆర్ఓ, తహసీల్దార్ గారు వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఏ రకంగా చూసినా వీళ్ళు అర్హులు కాబట్టి వీళ్ళకు హక్కుపత్రాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ గా ఈ రోజు రిప్రజెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా గడుకోల్ లాంటి గ్రామాల్లో కానీ, సిరికొండ లాంటి 532 కానీ, 128 మైలారం లాంటి గ్రామాల్లో 2002లోనే అక్కడ
అసైన్డ్ చేసినటువంటి భూముల్ని మా భూములని అక్రమంగా ట్రెంచ్ కొట్టుకొని ఒకవైపున మొక్కలు నాటేటటువంటి దాన్ని ప్రయత్నం చేస్తే పార్టీగా అట్లాగే రైతులుగా అడ్డుకుంటున్న స్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఇచ్చినటువంటి హామీ, ఏదే హామీ అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చిందో సాగు భూములకు పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తాం, పేదవాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు. వెంటనే ఆ అమలు చేసేటటువంటి కార్యక్రమం, హక్కు పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇవ్వాలని, డిజిటల్ పాస్బుక్లు ఇచ్చి రైతు బంధు కూడా ఇవ్వాలని సందర్భంగా పార్టీగా సిపిఎంఎల్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా దొంగ చెరువు కిందనట్టు భూములు 80 కన్నా ముందు సాగు చేసినటువంటి భూములకు చిన్న రైతులు, ఏడిసల రైతులు వాళ్ళని అడ్డుకుంటే ఏమి వస్తుంది? ఒకవైపున పెద్ద పెద్ద పెట్టుబడిదారులు భూములు లక్షల ఎకరాలు, వేల ఎకరాల భూముల్ని అడవుల్ని ధ్వంసం చేస్తున్నారు. భూముల్ని తీసుకుపోతా ఉంటే నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్న అధికారులు చిన్న సన్నకారి పేదలు బీసీలు చేసుకుంటే ఎందుకు అడ్డు చెప్తారో జవాబు చెప్పాలని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఏదేమైనా వాళ్ళు ఈ రైతులకు శత్రువులు కాకపోయినా వాస్తవాలని అధికారులకు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి హక్కుపత్రాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి, అధికారులకి మేము తెలియజేస్తా ఉన్నాం. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటించారు. సిరికొండ మండలంలోని గడుకలు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించి తగు చర్యలు, సూచనలు చేసి పనులలో ఎటువంటి ఆలస్యం చేయకూడదని, నాణ్యతలో ఎటువంటి లోపం తలెత్తకూడదని సూచించారు. అధికారులు బ్రిడ్జి మ్యాప్ను ఎమ్మెల్యేకు సూచిస్తూ దానికి సంబంధించిన అంశాలను వివరించారు. అనంతరం సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి అనంతరం వారికి ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈడీసీసీ ప్రధాన కార్యదర్శి విలమ భాస్కర్ రెడ్డి, సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బకారం రవి, యూత్ రూరల్ అధ్యక్షులు ఉమ్మాజీ నరేష్, గొల్లె ఎర్రన్న, బకారం సంతోష్, దేగం సంజీవ్, మల్లేష్ యాదవ్, దేగం సాయి, కుందూరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లెవెల్ ఓకే, ఒక 1 కిలోమీటర్ అవుతాయచ్చు. దీని మీద 2 మీటర్స్ ఫ్లో ఉందనుకో, ఒడ్డు దాటకుండా ఇప్పుడు ఒక్కసారి వస్తే వర్షం ఎక్కువ వాటర్ వారింది దానికి కొద్దిగా సైడ్ పాత బ్రిడ్జ్ కన్నా ఒక ఫీట్ ఎక్కువ